Good morning, children. We are in the lesson houses construction and sanitation. So we have seen how the bricks are made in the last class. So we'll continue with the topic construction of apartments. So the price of land in towns and cities is very high. So apartments with many houses are constructed on smaller sites. Apartments are constructed to accommodate 25 to 30 families. సో మనకి ప్రైస్ ఆఫ్ ల్యాండ్ అంటే సిటీస్లో చాలా కాస్ట్లీ అనమాట ల్యాండ్ ప్రైస్ టౌన్స్ సిటీస్లో. సో అందుకని సో ఒకరుండే ప్లేస్లో ఇండిపెండెంట్గా ఒకరుండే ప్లేస్లో ఇలా అపార్ట్మెంట్స్ కడతారనమాట. సో అక్కడ 25 to 30 ఫ్యామిలీస్ ఉండొచ్చు ఒకే అపార్ట్మెంట్లో. ఓకేనా. సో ద రెసిడెన్స్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ అ ఫ్లాట్. సో ఒక్కొక్కరు ఉండేదాన్ని ఫ్లాట్ అంటారు. అలా ఒక 25 to 30 ఫ్లాట్స్ ఒకే ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తారు. చూసారా ఎంత తక్కువ స్పేస్లో ఎంతమంది ఉంటారో. సో నవ్ డేస్ అపార్ట్మెంట్స్ ఆర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ టు అకామిడేట్ మోర్ దెన్ 50 ఫ్యామిలీస్. చూసారా 50 ఫ్యామిలీస్ ఒకే ప్లేస్లో ఉండేలా కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో డూ యూ నో వాట్ టూల్స్ అండ్ మెషిన్స్ ఆర్ యూస్ టు కన్స్ట్రక్ట్ అపార్ట్మెంట్స్? అబ్జర్వ్ ద పిక్చర్స్ గివెన్ బిలో. సో మనకి అపార్ట్మెంట్స్ తయారవ్వడానికి ఏమేమి యూస్ చేస్తారు చూసారా. ఇక్కడ మిక్సర్ యూజ్డ్ ఫర్ ద కాంక్రీట్ ప్రిపరేషన్, క్రేన్, లిఫ్ట్ టు టేక్ మెటీరియల్స్. చూసారా ఇవన్నీ యూస్ చేస్తారు ఒక అపార్ట్మెంట్ని కట్టడానికి. ఓకేనా. సో జనరలీ మార్బుల్స్ ఆర్ టైల్స్ ఆర్ లేడ్ ఆన్ ద ఫ్లోర్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్. ఆర్ దే అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా? ఫైండ్ అవుట్ హౌ ద మెటీరియల్ హ్యాస్ రీచ్డ్ యువర్ ప్లేస్ వేర్ ఫ్రమ్. సో మనకి టైల్స్ మార్బుల్స్ వేస్తారు. సో అవి మన ప్లేస్కి ఎలా వస్తాయంటే మార్బుల్స్ రాజస్థాన్ నుంచి అలా వేరే ప్లేస్ నుంచి మన ప్లేస్కి మనం తెప్పించుకుంటాం అనమాట. ఓకేనా. The important parts of our house are doors, windows and frames. Usually people use wood. Nowadays some are using doors made of iron. So in apartments they make doors with plywood. Glass is used for windows and doors. సో మనకి డోర్స్, విండోస్ అండ్ ఫ్రేమ్స్ ఇంపార్టెంట్. సో వుడ్తో చేసేవాళ్ళు, దాని తర్వాత ఐరన్ వచ్చాయి, ఇప్పుడు ప్లైవుడ్ వస్తున్నాయి, గ్లాస్ ఉంటాయి విండోస్కి. అవునా. సో హౌజెస్ డిఫరెంట్ రీజియన్స్. సో వేరే వేరే ప్రాంతాలలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌజెస్ ఉంటాయి. సో హౌజెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ కీపింగ్ ఇన్ మైండ్ ద టెంపరేచర్, ద రెయిన్ఫాల్ అండ్ ద మెటీరియల్స్ అవైలబుల్ లోకల్లీ. సో ఇల్లులు ఎలా కడతారంటే మనకి ఆ చుట్టుప్రక్కన ఉన్న టెంపరేచర్ కానీ, వర్షం వచ్చేది కానీ, అండ్ ఏమేమి దొరుకుతాయి మెటీరియల్స్ లోకల్లో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఏరియాలో ఇల్లు ఎలా కడతారు అనేది. So let us learn about the different types of houses in the various regions of our country. So rainfall is more in the northeastern regions such as Assam, Meghalaya, Nagaland, etc. So northeastern ఏరియాస్లో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్లేసెస్ అంటే అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్ దగ్గర. సో అందుకని వేర్ డ్యాంప్ క్లైమేట్ ప్రివైల్స్. సో ఎక్కువ మబ్బుగా హెవీగా ఉంటుందంట అక్కడ క్లైమేట్. The Britishers started constructing houses here around the year 1826. 1826లో బ్రిటిషర్స్ కట్టారంట ఇక్కడ ఇల్లు. We find more wooden houses here. సో వుడెన్ అంటే వుడ్తో ఉన్న ఇల్లులు ఎక్కువ ఉంటాయి. సో బ్యాంబూ ఈజ్ యూజ్ టు మేక్ వాల్స్. సో ఇల్లు వాల్స్ కట్టడానికి మనం సిమెంట్, ఇటుకలు యూజ్ చేసినట్టు వాళ్ళు బ్యాంబూ యూజ్ చేస్తారు. దే ఆర్ కోటెడ్ విత్ ఎ మిక్స్ ఆఫ్ క్లే అండ్ కౌడంగ్. క్లే ఇంకా ఆవు పేడతో దాన్ని కోట్ చేస్తారంట, అంటే ఒక లేయర్ లాగా వేస్తారు. ద రూఫ్స్ ఆఫ్ ద హౌసెస్ ఆర్ స్లాంటింగ్ అండ్ మేడ్ విత్ షీట్స్. సో స్లాంటింగ్ రూఫ్స్ ఉంటాయి, షీట్స్తో తయారవుతాయి. ద లోవర్ పార్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ స్లిట్స్. సో స్లిట్స్ పైన తయారు చేస్తారంట. ఎ ప్యాసేజ్ దట్ అలౌస్ ద రెయిన్ వాటర్ టు డ్రైన్ ఆఫ్ ఈస్ కాల్డ్ స్లిట్. ఓకే. ఇక్కడ మనకి స్లిట్స్ ఉన్నాయి. వర్షం పడినప్పుడు దానికి అక్కడి నుంచి వాటర్ ఈజీగా ఎర్త్ లోపల, భూమి లోపలికి ఇంకిపోతుంది అనమాట. సో కాశ్మీర్ హ్యాస్ ఎ కూలర్ క్లైమేట్. సమ్ టైమ్స్ ద టెంపరేచర్స్ ఫాల్స్ ఆఫ్ టు బిలో 0 degrees centigrade. సో కాశ్మీర్ చాలా కూల్ ప్లేస్. అవునా. సో సమ్ టైమ్స్ 0 degrees centigrade కంటే కూడా తక్కువ పడిపోతుందంట. సో హియర్ హౌసెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ మౌంటైన్స్. వావ్, మౌంటైన్స్ పైన కన్స్ట్రక్ట్ చేస్తారంట. In Srinagar, tourists get to stay on houseboats called donga on Dal Lake.
సో శ్రీనగర్లో లేక్ పైన హౌస్ బోట్స్ అని బోట్లలోనే ఉంటారంట, దాన్ని దొంగ అంటారు. దాల్ లేక్ పైన ఉంటారనమాట. సో డూ యూ నో colored stones are available at Thandur in our state. Stones are very cheap here, so people construct the wall, slab, flooring, everything with these stones. Stone roof, is it not amazing? సో తాండూలో మనకి కలర్డ్ స్టోన్స్ చాలా దొరుకుతాయంట. సో అక్కడ ఇల్లులు మొత్తం వాల్ కానీ వాళ్ళ గోడలు కానీ స్లాబులు కానీ ఫ్లోరింగ్ అన్ని రాళ్ళతోనే ఇస్తారంట. సో సిమిలర్లీ కోకోనట్ లీవ్స్ ఇన్ కోస్టల్ regions, bamboo in Nallamala, Manyam forest are widely used for the construction of houses. సో కోస్టల్ రీజన్స్లో కోకోనట్ లీవ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. బ్యాంబూ నల్లమల అండ్ మన్యం ఫారెస్ట్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి బ్యాంబూ అక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు అలా అనమాట. సో హౌసెస్ ప్రాబ్లమ్స్, we all need houses to live in, but most of the people do not have their own houses. These people live in rented or temporary houses. Many poor people in our state do not have own houses. Government construct houses for those people. సో అందరికీ ఇల్లు కావాలి, బట్ చాలామంది ఎంత పేదగా ఉంటారంటే వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోలేరు, వాళ్ళు రెంట్గా కానీ టెంపరీ హౌసెస్లో ఉంటారు. సో అందుకని గవర్నమెంట్ వాళ్ళ కోసం ఇల్లులు కట్టిస్తుంది అనమాట. సో పూర్ పీపుల్ లివ్ ఇన్ హట్స్ beside streams, rivers, banks and in open places in towns or cities. Observe a slum area in Hyderabad. Why do people live in slums? సో పూర్ పీపుల్ ఇక్కడ స్ట్రీమ్స్ పక్కన గుడిసెల్లో, రివర్ బ్యాంక్స్ అంటే నదుల పక్కన అలా ఓపెన్ ప్లేసెస్లో ఉంటారనమాట. సో ఎందుకని వాళ్ళు స్లమ్ ఏరియాలో ఉంటారు అంటే వాళ్ళు అంత పేద పరిస్థితిలో వాళ్ళు ఇల్లు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు కాబట్టి అలా ఉంటారనమాట. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.